గౌతమ్ కొట్టుకోవద్దురా. ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు అతను నీ చెల్లెలు భర్త. బిహేవ్ యువర్ సెల్ఫ్. నేనే పరిస్థితుల్లో అహల్యని పెళ్లి చేసుకున్నాను, ఏ పరిస్థితుల్లో అదితిని వదులుకున్నానో తెలియకుండా వీడి చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదని ఇప్పుడు నా చెల్లిని వదిలేస్తానంటే నేను ఎలా ఊరుకుంటానన్నా? ఊరుకోవద్దురా, ఊరుకోవద్దు. అయితే చెప్పు, అహల్యని పెళ్లి చేసుకున్నందుకు, అదితిని వదిలేసినందుకు కరెక్ట్ రీజన్ చెప్పు. చెప్పవురా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ మౌనమే నీ సమాధానమైనప్పుడు, నువ్వు చేసింది మంచి అయినా అది ఇతరుల్ని బాధ పెట్టినప్పుడు అది వాళ్ళ దృష్టిలో వాళ్ళకి చెడే. నందుగారు ఆదిత్య విషయంలో మా వల్ల జరిగింది తప్పే. దానికి శ్రావి ఏం తప్పు చేసిందండి? మీరు ఎంతగానో ప్రేమించారు. తను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించింది. చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఆ ఇంట్లో అది ఏడుస్తుంటే అప్పుడు అప్పుడు వాడికి నీ బాధ అర్థమవుతుంది. అందుకే చివరి నిమిషం వరకు మీకు కూడా చెప్పకుండా ఇలా ప్లాన్ చేశాను. రే నందు, నువ్విచ్చిన జలక్కి ఆ ఫ్యామిలీతో పాటు మేము కూడా షాక్ అయిపోయాంరా. ఒక్క క్షణం అది కళ నిజం అనిపించింది తెలుసా? అమ్మా, వాళ్ళు అదితి జీవితాన్ని పీడకలగా మార్చేశారు. అదే పీడకల్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాను. అదితి, ఆ అహల్య ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడమో లేదా ఈ లోకంలోంచి వెళ్ళిపోవడమో చేస్తుంది. నువ్వు దగ్గరుండి అది చూడాలి. ఆ ఇంటికి వెళ్ళు. నేను మొదలుపెట్టింది నువ్వే పూర్తి చేయాలి. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంత జరిగితే ఇంకా సిగ్గు లేకుండా ఈ ఇంటికొస్తున్నావా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు అసలు మనిషివేనా? అక్క, అవునరా, అక్కనే మాట్లాడుతున్నాను. నీ స్థానంలో మేము ఉండుంటే నందుగాడు చెప్పినట్టు ఏ నుయ్యో బొయ్యో చూసుకుని ఉండేవాళ్ళం. అంతే తప్ప సిగ్గు తప్పి మళ్ళీ ఇంటి గడప తొక్కుండే వాళ్ళవే కాదు. అంత తప్పు తనేం చేసింది అవంతిక? తననెందుకంటున్నావు? ఎందుకంటే ఇది ఇంట్లో అడుగు పెట్టకముందు మన రెండు కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంత దీనివల్ల కదా అదితి రావాల్సిన స్థానంలోకి ఇదొచ్చింది. అందుకే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అసలు అహల్య ఇంటికి రావడానికి కారణమే నేను. తన మెళ్ళలో తాళి కట్టి తీసుకొచ్చాను. ఇందులో తన తప్పే ఉంది. అవునరా, దీని మెళ్ళో తాళి కట్టి తీసుకొచ్చావు. దీని మెళ్ళో తాళి కట్టినవాడు వదిలేశాడే. నువ్వు వాడి చెల్లెలు మెళ్ళో తాళి కడితే తప్ప దీన్ని ఏలుకోను అంటున్నాడే. దానికేమని సమాధానం చెప్తావు? చెప్పు.
వాడు శ్రావ్యని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. హా, మరి నువ్వు చేసిందేంట్రా? అదితిని ప్రేమించానని చెప్పి ఈ అహల్యకి తాళి కట్టి తీసుకొచ్చావు. దీనేమంటారు? ఇది మోసం కాదా? నేను ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకొని వచ్చాను మీకు తెలీదక్కా. ఆ పరిస్థితులు ఏంటి అని అడిగితే చెప్తున్నావా? ఆ పెళ్లి చేసుకునే ముందు ఇక్కడ పరిస్థితులు ఆలోచించావా? మీ ఇద్దరు ఒక్కటవటం వల్ల ఇక్కడ 2 కుటుంబాలు వేరుపడ్డాయి. అది అర్థమవుతుందా నీకు? అంటే తనని ఒంటరిదాన్ని చేయమంటావా నాన్నమ్మా? నీ చెల్లెల్ని ఒక ఇంటి దాన్ని చేయమంటున్నాను. దీన్ని అత్తారింటికి పంపించాలంటున్నాను. అందుకు నువ్వేం చెయ్యాలో అది చేయమంటున్నాను. అలా మాట్లాడతారేంటత్తయ్య? తాళి కట్టాక తను ఈ ఇంటి కోడలు.